ఆపరేషన్ సింధూర్ మీదన చర్చ ప్రారంభమైన తర్వాత లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అంటే ఫస్ట్ రాజ్నాథ్ మాట్లాడింది ఇంతకుముందే చూసాం. తాజా కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్కి ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ చెప్పుకొచ్చారు. పహల్గామ్కి ఉగ్రవాదులు వచ్చి ఎలా దాడి చేయగలిగారు రాజ్నాథ్ చెప్పలేదు. దేశ ప్రయోజనాలు కాపాడింది మేము తప్పకుండా కొన్ని ప్రశ్నలు అడుగుతాం, ప్రభుత్వం వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. భారతీయులు ఏకతాటిపై ఉండి పాకిస్తాన్ దురుద్దేశాలను సాగనివ్వకూడదు. ఉగ్రవాదులు పారిపోయేలా మనం చేశామా లేదా అన్నది చెప్పాలి. ఉగ్రదాడిలో చనిపోయిన వ్యక్తి భార్య తన ఆవేదన వెలగక్కారు. తన భర్త మృతదేహంపై రాజకీయాలు కోరుకోవట్లేదని ఆమె చెప్పారు. మన సమాజం విభేదాలతో విచ్ఛిన్నం కావాలని పాక్ కోరుకుంటోంది. ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని రాహుల్ గాంధీ కూడా చెప్పారు. పాకిస్తాన్కి మాత్రం భారత్ తరపున గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయి 100 రోజులు గడిచింది. ఇప్పటి వరకు దాడికి కారకులను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. మానకాండకు పాల్పడిన తర్వాత ఉగ్రవాదులు కొందరు సహకారంతో పరారయ్యారు. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చిన వారికి